మీ పాపాలు పోవాలి అంటే, మీ పాపాలు మీరు మీ నుండి పోగొట్టుకోవాలంటే, మీకు క్షమాపణ దేవుడు ఇవ్వాలనుకుంటే, మీ పాపాలు కడగాలి అని ఒకవేళ అనుకుంటే, మీ కొరకు నేను ఏర్పాటు చేశాను. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. యేసును మీ కొరకు నేను పుట్టిస్తున్నాను. ఆ యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా బ్రతికి ఏ పాపము చేయకుండా ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని మీ కొరకు ఆయన శిలువలో మరణిస్తాడు. ఆ శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మీ కొరకు నేను యావత్తు ప్రపంచము చేస్తున్నటువంటి ప్రతి పాపాల కొరకు బలిగా నా కుమారుణ్ణి మీకు నేను అర్పించేస్తున్నాను. పదవిలో ఉంటే చెప్పుకుంటా, పదవి దిగిపోతే అయిపోయింది, చనిపోతే ఇంకంతే మర్చిపోతారు. కానీ యేసు చనిపోయినా 2000 సంవత్సరాలైనా నేటికి ఎందుకు చెప్పుకుంటున్నారంటే, ఈ నామమునే రక్షణ పొందవలను కానీ మరి ఏ నామమున నీకు రక్షణ లేదు.